శ్రీ కోటంరాజు లక్ష్మీనరసింహమూర్తి పద్మావతి దంపతులకు 17/7/1964 ఆడబిడ్డ రూపంలో ఒక వెలుగురేఖ జన్మించింది. నాటి ఆ వెలుగురేఖే నేటి మన కథానాయిక శ్రీమతి కోటంరాజు సునంద గారు. గురు సంతానంలో పెద్దవారు. తాతానానమ్మల ప్రేమాభిమానాల్లో మునిగి పాఠశాలకు వెళ్లకుండా తల్లిదండ్రుల వద్దే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 5వ తరగతిలో పాఠశాలలో విద్యలో ప్రవేశించిన వీరు 7వ తరగతి వరకు ఎంపీయూపీఎస్ రామవరపాడులోను, 8, 9, 10 తరగతులు సివిఆర్ మున్సిపల్ హై స్కూల్ విజయవాడలోను, ఇంటర్మీడియట్ విద్యను ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడలోను పూర్తి చేశారు. బీఎస్సీ విద్యను కేబిఎన్ కాలేజీ విజయవాడలో చదివారు. ఉపాధ్యాయ విద్యపై మక్కువతో మామగారి ప్రోత్సాహంతో బీఎడ్ను మాంటిసోరీ మహిళా కళాశాల విజయవాడలో పూర్తి చేశారు. వీరు బహుభాషా కోవిదులు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత భాషల్లో నిష్ణాతులు. మొత్తంగా వీరిని వాగ్దేవి రూపం అనవచ్చేమో. అన్నట్లు వీరికి హోమియో వైద్యంలో కూడా ప్రవేశం ఉంది. ఏకైక సంతానాన్ని కూడా డాక్టర్గా మలిచారు. శ్రీమతి కోటంరాజు సునంద గారి వివాహం 9/5/1985 శ్రీ దేశిరాజు ఆంజనేయ శర్మ గారితో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ఏకైక సంతానం దేశిరాజు బాపు కౌండిన్య. తల్లిదండ్రుల కోర్కెలు నెరవేరుస్తూ వీరి కుమారుడు డాక్టర్ అయి శభాష్ అనిపించుకున్నాడు. ఇతడు మనలాంటి ఎందరికో స్ఫూర్తి. ఇతడు తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తూ బాపు కౌండిన్య నుంచి డాక్టర్ బాపు కౌండిన్యగా మారి అందరినీ సంతోషపరిచాడు. వీరి కోడలు శ్రీమతి లిప్స్కా. వీరు వైద్య రంగానికి చెందిన వారే. ఇది ఆ కుటుంబానికి ఎంతో గర్వకారణం అని ఘంటాపదంగా చెప్పవచ్చు. వివాహానంతరం జీవితంలో ఇంకేదో సాధించాల్సి ఉందని 1996లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తొలిగా ఎంపీపీఎస్ గనియాత్కూర్లో, తదుపరి ఎంపీపీఎస్ కంచిక్చర్లలో, అనంతరం జెడ్పీహెచ్ఎస్ కంచిక్చర్లలో, కొద్ది కాలం పాటు వసంత కాలనీ ప్రాథమిక పాఠశాల కంచిక్చర్లలో పనిచేసి అక్కడి నుండి బదిలీపై మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల గొల్లపూడికి, అక్కడ నుండి మన పాఠశాలకు విచ్చేశారు. చివరిగా ఒక్క మాట. కోటంరాజు వారింట రాకుమారిగా పుట్టిన వీరు దేశిరాజు వారి పట్టపురాణి అయి జన్మనిచ్చిన రాకుమారుడిని డాక్టర్ను చేసి ప్రస్తుతం రాజమాత స్థానంలో ఉన్నారు. వీరు ఎప్పటికీ విద్య, పట్టుదల, నేర్పరితనం, సమయస్ఫూర్తికి రాణియే. సునంద మేడము అందరికీ ఇష్టము, స్పష్టమైన వాచనము, వాగ్దేవి అంశము. ఆమె వాగ్దేవి అంశము, ఆమె అమ్మ రూపము, ఆమె అంటే ధైర్యము, ఆమె ఉన్న పోవును అజ్ఞానపు తిమిరము, అజ్ఞానపు తిమిరము. సునంద మేడము అందరికీ ఇష్టము, స్పష్టమైన వాచనము, వాగ్దేవి అంశము. పిల్లలంటే ఇష్టము, పని అంటే గౌరవము, కళలంటే ప్రాణము, సాధనకు సాధనము. సునంద మేడము అందరికీ ఇష్టము, స్పష్టమైన వాచనము, వాగ్దేవి అంశము, ఆమె వాగ్దేవి అంశము. పట్టుదలతో మనలను కళలలో సానపట్టి, శిక్షణతో మమ్ము పట్టి, దక్షతతో మమ్ము నడిపే సునంద మేడము అందరికీ ఇష్టము, స్పష్టమైన వాచనము, వాగ్దేవి అంశము, ఆమె వాగ్దేవి అంశము.
ఆమెతోనే విజయము, ఆమె అంటే అభయము, ఆమె చేయు కార్యము విజయానికి సోపానము. సునందా మేడము అందరికీ ఇష్టము, స్పష్టమైన వాచనము వాగ్దేవి అంశము, ఆమె వాగ్దేవి అంశము, ఆమె వాగ్దేవి అంశము.